Watch full episodes on Jio Hotstar. మోటు కాస్త చూసి డ్రైవ్ చేయి. అరే ఎవరయ్యా మీరు? ఓ అయ్యో అయ్యో నా గొర్రెలు! ఓయ్ ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి! దానికి అడ్డులే పెద్దన్నయ్య, మాస్క్ వేసుకున్న అన్నయ్య, త్వరగా అడ్డులే. నీకే చెప్పేది, దానికి అడ్డులే. ఆపండి నా గొర్రెలు! కానాపండి! అది రెడీ రెడీ అది సార్ మేము వచ్చేస్తున్నాం. మాస్క్ వేసుకున్న ఒక అతని కారుకి డాష్ ఇవ్వడం వల్లే లేట్ అయింది. వచ్చేస్తున్నాం. అయ్యమ్మా, మాస్క్ వేసుకున్న వాడే అసలు దొంగ. పట్టుకోండి వాడిని. అయ్యో పత్తులు, ఆ మాస్క్ వేసుకున్న వాడే దొంగట. పట్టుకుందాం పద. ఏం చేస్తున్నావు మోటు? కారు రివర్స్ చేసి స్ట్రైట్ గా పదా. పత్తులు, నువ్వు ఇటు వచ్చి కారు స్టీరింగ్ పట్టుకో.
ఎంత పని చేసావు మోటు, కింద సముద్రం ఉంది. దొంగ గాల్లో ఎగిరినప్పుడు మనం కూడా ఎగరగలం కదా, మనం ఎవరికి తక్కువ కాదు. పత్రం నన్ను కాపాడు. పారాషూట్ తెరువు. నీకే చెప్పేది, పారాషూట్ తెరువు. మోటు, మన దగ్గర పారాషూట్ ఎక్కడుంది? ఐడియా సార్. చింగ సార్, దొంగ తప్పించుకున్నాడు, కానీ అతని కారు నెంబర్ ప్లేట్ మా దగ్గర ఉంది. దీని సాయంతో అతన్ని పట్టుకోవచ్చు. అయ్యమ్మా, ఒక్క నెంబర్ ప్లేట్ పట్టుకుని ఎక్కడని వెతుకుతాం. ఇవాటితో నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. ఉద్యోగం ఊడిపోయిన తర్వాత నేను ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అయ్యమ్మా, నాకు ఇడ్లీ దోశ తయారు చేయడం కూడా రాదు. ఎలా అమ్మగలుగుతాను? అమ్మా! చింగం గారు, ఆ దొంగకి డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి ఎక్స్పర్ట్ డ్రైవర్లు కేవలం రేసింగ్ లో మాత్రమే పాల్గొనే వాళ్లే ఉంటారు. పురిపురి నగరానికి కారు రేస్ కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఆ దొంగ వాళ్లలో ఒకడే ఉంటాడు. అయితే వాడు తప్పించుకోలేడు. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్. నేను ఆ డ్రైవర్లందరూ బస్సు చేసిన రూమ్స్ ని వెతుకుతాను. వాళ్ళందరూ కార్ నంబర్లు చెక్ చేస్తాను. ఓ దొంగని వదలను. రండి, నాతో రండి. ఇప్పుడు చూడండి నా సొంత ఏంటో. చూడండి చింగం సార్, ఒకవేళ ట్రోఫీ దొరకకపోతే కార్ రేస్ క్యాన్సిల్ చేయవలసి వస్తుంది. ఒకవేళ ఈ విషయం ఆ నోటా బయటికి పొగితే ఇందులో ఎవరు పాల్గొనరు. ఓ ట్రోఫీ ఖచ్చితంగా దొరుకుతుంది. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్. చెప్పాను కదా, ఏం పాసిబుల్. కానీ మీ పోలీసులందరూ ప్రతి కార్ ని చెక్ చేశారు. ప్రతి కార్ డ్రైవర్ రూమ్ కి వెళ్లి సోదాలు కూడా చేశారు, కానీ ఏ ఆధారం దొరకలేదు. కనీసం ఇప్పుడు కార్ నెంబర్ కూడా మ్యాచ్ కాకపోతే ఆ దొంగని మనం ఎలా పట్టుకోగలం? No! Yes! దొరికింది. ముందే చెప్పాను కదా, చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్. డియర్ కానిస్టేబుల్స్, ఈ కారు ఓనర్ ని పట్టుకుని చేతులకి బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకుంటూ తీసుకురండి. బాబో, ఈయన నస భరించలేకపోతున్నాం. సార్, వీ కెనాట్ యు అరెస్ట్ దిస్ ఓనర్ కార్ సార్. అంటే నా ఉద్దేశం, వీ కెనాట్ అరెస్ట్ యూ సార్. EAROUST అరెస్ట్ సార్. ఇక నువ్వు మాటలు కట్టి పెట్టు. అతని చేతులకు బేడీలు వేసి ఈడ్చుకుంటూ తీసుకురండి. దిస్ ఈజ్ అన్ ఆర్డర్. ఓకే సార్, అదేం పెద్ద విషయం కాదు సార్. ఈడ్చుకెళ్తాం. అయ్యో, రండి సార్. సారీ, లాస్ట్ ఆర్డర్ క్యాన్సిల్. నన్ను పోతామండి. మోటు, ఎదురుగుండా చూడు. ఏం చేస్తున్నావు? అరే, నేను ఎదురుగుండానే చూస్తున్నాను. రెప్పవాల్చకుండా చూడటం చాలా కష్టం. నా కంటికే కనిపించట్లేదు. నా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అరే మోటు, ఏం చేస్తున్నావు నువ్వు? మోటు, జాగ్రత్త.
తెలివైన మూర్ఖుల్లా ప్రవర్తించకండి. కళ్ళు ముయ్యకూడదు అంటే కనీసం ఒక్కసారి కూడా రెప్ప వెయ్యరా మీరు? కళ్ళ నిండా నీరు నిండిపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా. సరే వినండి, ఇలాంటి రేసుల్లో టర్నింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు టర్నింగ్ ఎక్కడొచ్చినా సరే వెంటనే బ్రేక్ వేసి మెల్లగా బ్రేక్ ను వదలాలి. ఓకే సార్, అర్థమైపోయింది. మోటు గట్టిగా బ్రేక్ నొక్కాలి, మెల్లిగా బ్రేక్ ను వదలాలి. లగైతు ఈ రేసు ప్రారంభం కాకముందే మనం అందరం హాస్పిటల్ పాలయ్యేలా ఉన్నా. అయ్యో పతులు, నేను బ్రేక్ ఎలా వదలాలి? అసలు నా దగ్గర బ్రేక్ ఉంటే కదా. నేనేం చెప్పినా సరే మీరు అసలు బుర్రకెక్కించుకోరేంటి? సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదు? ఆ విషయం కూడా నేనే మీకు చెప్పాలా? సీట్ బెల్ట్ పెట్టుకోవడం కనీసం రూల్ అయ్యా. బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి. ఈ రేస్ ని సీరియస్ గా తీసుకోకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. చూడండి, నేను కూడా మీలా ఎన్నో కలలు కన్నాను. కార్ రేసులో గెలిచి గోల్డెన్ కార్ ని నా వెంట తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దాంతో ఈ యాక్సిడెంట్ అయ్యింది. నా కల కళ్ళగానే మిగిలిపోయింది. అందుకే ఇలా కలలుగానే వారి కలల్ని సాకారం చేయడానికి నేను సహాయపడుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కల నెరవేరితే నా కల నెరవేరినట్టుగా సంతోషిస్తాను. సార్, మీకు కూడా కార్ రేస్ తెలుసు కాబట్టి మీరు కూడా రేసులో పాల్గొని మీ కలని నిజం చేసుకోవచ్చు కదా. నిజమే సార్, మీరేమీ పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా. ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. ఈ రేస్ మీరనుకున్నంత సులభమైందేం కాదు. అన్ని రకాలుగా ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం ఎంతో అవసరం. బీ పాజిటివ్ సార్. ఇక నుంచి మీ ట్రైనింగ్ ని మేము సీరియస్ గా తీసుకుంటాం. కానీ మీరు కూడా రేసులో పాల్గొంటానని మాట ఇవ్వాలి. మీరు నాలో సమాధైపోయిన కోరికల్ని తట్టి లేపుతున్నారు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నన్ను రేసులో పాల్గొనమని అడగలేదు. ఎవ్వరూ కూడా నాకెంత ధైర్యాన్ని ఇవ్వలేదు. అసలు టీచర్ని నేనో మీరో నాకు అర్థం కావడం లేదు. ఓకే, కమాన్, లెట్స్ ప్రాక్టీస్. కానీ రేస్ కు ఉపయోగించే ఈ కారులో కాదు, డాక్టర్ జట్కా తయారు చేసిన ఆ కారులో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. వెరీ గుడ్. మీరు చాలా త్వరగా పికప్ చేశారు. ఏంటి చాలా త్వరగా పికప్ చేసేది? లగాయితూ మమ్మల్ని మాటి మాటికి నీళ్ళల్లో నెట్టేసి మా నట్టులు ఎరగొట్టారు.
నైట్ హాల్ట్ కోసం మోడర్న్ సిటీ పొలిమేరల్లో ఆగుతాయి. తర్వాత మళ్ళీ రేపు 10 గంటలకి రేసు ప్రారంభం అవుతుంది. అలాగే ధూంపూర్ స్టేడియంలో రేసు ముగిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, రేస్ పూర్తయ్యే వరకు మొత్తం మ్యాప్ మీ బ్రెయిన్ లో ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. ఏయ్, మీరిద్దరూ కొత్త వాళ్ళలా ఉన్నారే. నా మాట విని ఈ కార్ రేస్ నుంచి పక్కకి తప్పుకోండి. మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉండొచ్చు. థ్యాంక్స్, కానీ మేము ఈ రేసులో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళాం. ఎలాంటి ప్రమాదం ఎదురైనా భయపడం. మోటు పత్రు, మీకు 36 గంటల సమయం ఉంది. 36 గంటలు కొనసాగే ఈ రేసులో మీరు ఆ దొంగని పట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ధూంపూర్ ను క్రాస్ చేసిన తర్వాత నేను ఆ దొంగని పట్టుకోలేను. ధూంపూర్ వరకే ఏరియా నా అదుపులో ఉంటుంది. అది కాక స్టేడియం బోర్డర్ కి దగ్గరలో ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. మర్చిపోకండి, మీకున్న టైం కేవలం 36 గంటలే. చెప్పండి, ఎన్ని గంటలు టైం ఉంది? 36 గంటలు. డాక్టర్ జట్కా, మనం నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. పదండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.